అసలు బుద్ధుందా అని. నీకా నాకా? నీకే. పుట్టిందా? లేదు. నీకు పుట్టేలోపు వాళ్ళకి పుడుతుందేమో చూడు. అడుగుతున్నావా? అడుగుగా నువ్వు కూడా అడుగుగా అడుగుగా మళ్ళీ అడుగుగా ఇడుగా వెళ్ళవా ఇంటికెళ్ళు. పుట్టిందా? లేదు, నాకు పుట్టేలోపు వీళ్ళందరికి పుట్టేసేలా ఉంది. వెళ్ళవో వెళ్ళడికి. ఏంటి ఆనంద్ ఆంజనేయులు గారు గోలా? వాళ్ళతో పిచ్చి ప్రేమలండి. చెప్తే ఎనర్జీ వేస్ట్, వింటే టైం వేస్ట్. అకౌంట్స్ కంప్లీట్ అయ్యాయి, సార్కి ఇచ్చొస్తాను. బంటి గారు కొంచెం బాబుని ఆడించండి. ఇక్కడ చాలా పనులు పెండింగ్ ఉండిపోయినాయి. ఏంటా బంటి డల్ గా ఉన్నావు? ఏం లేదు సార్. ఏమి లేకపోతే డల్ గా ఎందుకు ఉన్నావా? అబ్బే ఏం లేదండి. ఏంటయ్యా మాతో చెప్పుకోకపోతే ఇంకెవరితో చెప్పుకుంటావు? చెప్పు. మా తమ్ముని పోలీసులు అరెస్ట్ చేశారు సార్. పోలీసులు అరెస్ట్ చేశారా? ఎందుకు? మొక్కలు పెంచినందుకు. మొక్కలు పెంచితే అరెస్ట్ చేయడం ఏంటా? ఏం మొక్కలు? గంజాయి మొక్కలు. గంజాయి మొక్కలు పెంచితే అరెస్ట్ చేయక అవార్డు ఇస్తారా? మా తమ్ముడు కావాలని పెంచలేదండి. గులాం మొక్కల కోసం వెళ్తే ఆ షాపు దరిద్రుడు గంజాయి మొక్కలు ఇచ్చాడు. ఇంతకీ మీ తమ్ముడు ఇప్పుడు ఎక్కడున్నాడు? చెంచులు కూడా సెల్లో ఉన్నాడండి. రేపు చర్లపల్లి జైల్లో వేస్తారండి. మరి ఇప్పుడు ఎలా? ఎలాగేంటి, బెయిల్ తీసుకోకపోతే జైలు తప్పదు కదండి. మరి బెయిల్ తీసుకుని ఏర్పాటు చేసుకో. ఏడోకాయ బాబు ఏడోకో. ఏంటి బెయిల్ తీసుకోవాలంటే డబ్బులు ఏర్పాటు చేసుకోవాలి. ఏంటి మేము అందరం ఉన్నాం కదా, నీకు బలవాడు. నువ్వు మాటి మాటికి వరస్ట్ గా ఉంది. ఏమండి? ఆ పొద్దునే నాకు దొరకలేదు డబ్బులు. దొరకలేదా? అంటే నా దగ్గర లేదు, ఆడి దగ్గర ఉన్నాయి. ఏమండి ఈసారికి మీరు ఇచ్చేయండి. మళ్ళీ తీసుకుందరు కదండి. మీ అందరూను వచ్చే జనంలో కూడా తీర్చాలి అన్నట్టు. గురువు గారు, మేనేజర్ గారు వస్తే కొంచెం మేనేజ్ చేయండి. అలాగే వెళ్ళు. ఆగాదు అన్నట్టు మీ తమ్ముడిని సార్ మొక్కలు గట్ట పెంచుద్దాను. కావాలంటే కుక్కలు పెంచుతాను. అలాగే వెళ్ళు. నాకెందుకో అతను అబద్ధం చెప్తున్నాడు అనిపిస్తుంది. చచ్చా, అతను అలాంటి వాడు కాదమ్మా, నిప్పు. అందుకే మీ జేబులన్నీ కాల్ చేస్తున్నాడు. సరే సరే పని చూసుకోండి. మేనేజర్ మీరు ఇలా వచ్చారండి సార్? మేనేజర్ ఎక్కడ? ఏమైంది సార్? ముందు మీ మేనేజర్ ఎక్కడ చెప్పు. సార్ 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 మీరెలా వచ్చారేమిటి సార్? కుర్చీ. నాకు మర్యాద ఇవ్వడం కాదు, మా కంపెనీకి మర్యాద ఇవ్వడం నేర్చుకోండి. అసలు ఏం జరిగింది సార్? ఇంకేం జరగాలి? నా చెక్ బౌన్స్ చేశారట, మా కంపెనీ క్యాషియర్ వస్తే రెక్లెస్ గా మాట్లాడారట. మా కంపెనీ మీద నమ్మకం లేదా? రామ మీ కంపెనీ మీద మాకు నమ్మకం లేదంటే మా భవిష్యత్తు మీద మాకు నమ్మకం లేనట్టు సార్. అసలు విషయం ఏంటంటే, ఎక్స్ప్లెనేషన్స్ వద్దు, మా అకౌంట్స్ అన్ని క్యాన్సిల్ చేయండి అంతే. అంత మాట అనకండి. మీ అకౌంట్ ఎత్తేస్తే ఈ బ్యాంక్ ఎత్తేస్తారు, ఈ బ్యాంక్ ఎత్తేస్తే నా మేనేజర్ పోస్ట్ ఎత్తేస్తారు. ఇవన్నీ ఎత్తేసాక నేను రాళ్ళు ఎత్తుకుని కూలి పని చేసుకు బతకాలి. అవన్నీ నాకు అనవసరం అండి. హాయ్, మీరేంటి ఇక్కడ? ఆ అమ్మాయి బ్యాంకులో పనిచేస్తాను సార్. మిమ్మల్ని అడిగానా? లేదు. మీరే చెప్పండి, మా వల్ల రన్ అయ్యే బ్యాంక్ మమ్మల్ని వెన్నుపోటు పొడిస్తారా? సార్ హార్ట్ అటాక్ వచ్చే మాట్లాడకండి సార్. కూల్ డ్రింక్ తెప్పిస్తాను, తాగి చల్లబడండి. కూల్ డ్రింక్స్ కస్టమర్స్ కాదండి, స్టాఫ్కి ఇవ్వండి, పని బాగా చేస్తారు. మీ పేరు? అంజలి. అంజలి లాంటి ఇంటెలిజెంట్ గర్ల్ ఈ బ్యాంక్ ఎంప్లాయ్ కాబట్టి వదిలేస్తున్నాను. మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోండి. బాయ్. అంజలి గారు, చైనాని తెలుగులో ఏమంటారని కదా మీరు అడిగింది? చీనా అంటారు. బాయ్. అబ్బాబాబాబాబా, పెద్ద తుఫాన్ వచ్చి వెలిసిందయ్యా. ఇదిగో పిల్లకాలం వచ్చింది. గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్యా సుదర్శనం, ఇదేనా షిరిడి నుంచి రావడం? అవును సార్. ప్రసాదం తీసుకోండి సార్. ఏంటి దర్శనం అది బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది సార్. 3 రోజులు లీవ్ కావాలి సార్. అదేంటి అప్పుడే కదా షిరిడి నుంచి వచ్చావు? కరెక్టే సార్. వచ్చే దారిలో యాక్సిడెంట్ జరిగి మా బుజ్జమ్మ చనిపోయింది సార్. దాని అస్థికలు కలపడానికి కాశీ వెళ్ళాలి సార్. అయ్యో పాపం పిల్లలు ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోయిందా? బుజ్జమ్మ గారు అంటే మీ అక్కగారే కదా? కాదు సార్, మా కుక్క గారు. డిస్టెన్స్ ఏంటండి? ఫంక్షన్ కదా అని ఫార్వర్డ్ అయిపోకో. రివర్స్ గేర్ వేసి పుట్టింటికి పంపించేస్తాను. నేను మీ భార్యని కదా. అది ప్రేమ పుట్టాక. ప్రస్తుతం మాత్రం నువ్వు ఒక ఫిగర్ అంతే. వెళ్ళి లేడీస్ లో జాయిన్ అయిపో. వెళ్ళా. ఫ్రెష్ గా ఉంది. రైలాగింది. అంకుల్, మీరు గూబాయా బాబాయా? గూబాయా బాబాయా? ఏంటి అమ్మాయి నన్ను తిడుతుందా? గూబాయ్ అంటే ఏదో బూతులా ఉంది. ఆ బాబాయేనమ్మా. పిచ్చి అంకుల్, బాబాయ్ అంటే బ్యాడ్ బాయ్ అని కూడా తెలీదా? మరి గూబాయ్ అంటే ఏంటమ్మా? గుడ్ బాయ్. అలాగా? అది వాడు వస్తున్నాడే, వాడిని ఇదే ప్రశ్న అడిగి వాయించేయి. వెళ్ళు.
ఏనుగమ్మ ఏనుగు మా ఊరు వచ్చింది ఏనుగు ఏనుగమ్మ ఏనుగు అంకుల్ మీరు గుబాయా బాబాయా? గుబాయా బాబాయా? ఇందులో ఏదో లిటికేషన్ ఉందిరా. ఇందులో పెద్ద లిటిగేషన్ ఏముందిరా? నేను నీకు బాబాయినమ్మా. అంత మాత్రం కూడా తెలీదా? అదేంట్రా అలా పీకింది? అందుకే నేను ముందే చెప్పా. పద. అయిందని పని బాగా? ఏ ఆ. నిన్ను పీకిందా? అందుకే వెయిటింగ్ ఎక్కడ? నీకు ఫిట్టింగ్ పెట్టింది నేనే. ఎంత హెల్పింగ్ నేచర్. మేనేజర్ వస్తుంది. అయిపోయాడు. అంకుల్ మీరు గుబాయా బాబాయా? నా బుజ్జి కన్నా నేను గూబోయ్నే. వెరీ గుడ్ అంకుల్. భలే తప్పించుకున్నారు మేనేజర్ గారు. ఇంద్రం చంద్రన్ కదా. ఓరి పిచ్చిన స్టాఫ్. ఈ గూబోయ్ ఆట నేను చెడ్డీలు వేసుకోకుండా గోలిక్కాయలు ఆడుకునే వయసులోనే నేర్చుకున్నాను. నగ్న సత్యం. ఓ రండి. అయ్యా బ్యాంకుకి నమస్కారం. నువ్వు లీవులో ఉన్నావు కదా? అందుకే బ్యాంకుకి రాకుండా భోజనానికి వచ్చాను సార్. సెలవు అడుగుతా. నాకు ఇంకో 3 రోజులు లీవు. మళ్ళీ తప్పుకో తుమ్ముతాడు. వచ్చే ఆపండి సార్, ఇది శుభకార్యం. మీ తుమ్ముల పరంపర ఆపపోతే ఇదంతా వాడిని పాడైపోయింది. పొమ్మను అర్జెంటుగా ఎక్కడ? వెళ్ళిపోయాడు. నమస్కారం సార్. నమస్కారం. నాన్నగారు మా మేనేజర్ గారు. నమస్కారం అండి. వీళ్ళంతా మా కొలీగ్స్. నమస్కారం సార్. చాలా కాలంగా మా బ్యాంక్లోనే పనిచేస్తున్నారు. అబ్బాయి చాలా కాలంగా పని చేయడం లేదండి, సర్వీసులో ఉన్నారంటే. సారీ ఐఎమ్ లేట్. నో సారీ. ప్లేట్లు స్వీట్లు లైట్లు లేట్లు లేకపోతే అది ఫంక్షనే కాదు. ఆహా, ఎంత భావుకత. మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. అలా ఏమండి ఫోన్ వచ్చింది. వస్తున్నా. రండి సార్ కూర్చోండి. మీరేంటండి ఫంక్షన్ కింద బోసుగా వచ్చారు? మీ ఆయన ఏం చేస్తుంటారు? బంగారం అమ్ముతుంటారండి. ఓహో గోల్డ్ బిజినెస్ అన్నమాట. గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళ భార్య అయి ఉండి మీరేంటండి ఇంత బోసుగా వచ్చారు? మా ఆయన మీద కొట్లో బంగారం కాదండి, నా మెళ్ళో బంగారం. పుట్టిందా లేదు. పుట్టిందో లేదా? పుట్టలేదు. ఏ? పుట్టిందా లేదు. పుట్టిందా లేదా? పుట్టలేదు. రేయ్! నిన్ను! నీకెప్పుడు పుడుతుందిరా ప్రేమ? ఏమైందమ్మా ఏమైంది? పెళ్ళి 5 సంవత్సరాలైంది. ఇంకెప్పుడు వీడికి నా మీద ప్రేమ పుట్టేది? ఎప్పుడు వాడి ఒంట్లో వేడి పుట్టేది? చిచి, పెళ్ళై పిల్లలు పుట్టని వారు ఉంటారు, కానీ పెళ్ళై సోమరం జరగని వారు ఉంటారా? అలాంటి వీడితో కాపురం చేయడం నాకు అనవసరం. వద్దు, వీడి వద్దు, వీడి కట్టిన తాళి వద్దు. ఏయ్, stop it. ఆహా, ఏమందం. లెఫ్ట్ నుంచి ఊర్మిళ, రైట్ నుంచి షర్మిల, బ్యాక్ నుంచి బిపాసా, టోటల్గా షకీలా. నా పెళ్ళం అదిరింది, నా పెళ్ళం అందం అదిరింది, నా పెళ్ళం మీద నాకు ప్రేమ పుట్టింది. ఈరోజే మన ఫస్ట్ నైట్. ప్రేమ పుట్టడం కాదు, ఈ క్షణం నుంచి ప్రేమ పుట్టింది. దీన్ని బట్టి నీకేం అర్థమైందిరా? ప్రేమ గుడ్డిదని అర్థమైంది. ప్రేమ గుడ్డిదే కాదురా, పిచ్చిది కూడా. ఇన్నాళ్ళకి మ్యాటర్ సెటిల్ అయింది. ఇంద్రం చంద్రన్ గారు కూడా ప్రేమ గుడ్డిదని ఎత్తాడంటే కొంపదీసి అమ్మో మనకెందుకు. అంజలి ఇది నోట్ చేసుకోమా.